హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఏమ్మా వంగలగూడ అనిత, కళ్ళు చల్లబడ్డాయా? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేసావా? రమేష్ గారు కొడుకు ఏం చేశాడు పాపం? అంటే పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరు నోరు తెరవకూడదు, ఇలా కేసులనని చెప్పి భయపెట్టి ఎవరు పడితే వారు నోరు నొక్కేయాలి. మనం ఏం చేస్తే అది జరిగేలాగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఫ్రంట్ ఎండ్ ఉంటున్నారో వాళ్ళందరినీ మీరు అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారా? సరే కానీ తల్లికి వందనం దిక్కులేదు కానీ జైల్లో గోడలు కడతానన్నావు. మీకోసం కష్టపడిన వాళ్ళకి ఎవరికన్నా ఉంటే మాత్రం మీకోసం కేసులు పెట్టుకున్న వాళ్ళకి క్షమాభిక్ష అనేది ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టవేమో, న్యాయం అనేది చెయ్యని చెప్పి మీకు చెప్తున్నాము. మీ గురువు గారు, మీ బాబు గారు జైల్లో ఉన్నారు. ఆ బ్లాక్ చూస్తేనే నీకు అంత బాధపడింది 40 రోజులకి 52 రోజులకి. మరి 16 నెలలు జైల్లో ఉన్న మా జగనన్న గురించి తండ్రిని పోగొట్టుకొని జైలుకి పంపించి అక్రమ కేసులు పెట్టినప్పుడు మరి మేమెంత బాధపడాలి? అంటే మీ నాయకుడి మీద మీకుండే బాధ, అభిమానాలు మాకు లేవంటావా? మా అన్నని, మా వదిన గారిని, భారతమ్మ గారిని ఎప్పుడు నువ్వు అబ్యూస్ చేస్తూ ఏదో ఒకటి అంటూనే ఉంటావు. మాట్లాడితే ఏంటి అంటున్నావు? మా జగనన్నని జనాలు తంతారు తంతారు అని అంటున్నావు. మా జగనన్న మీద చెయ్యెత్తినోడు ఉంటాడా? మా జగనన్న మీదకి చెయ్యెత్తే అంత ధైర్యము గుండెలు ఉన్నాయా? చేతులు తీసుకెళ్ళి చెరుకు మిషన్లో పెడతాం. మళ్ళీ ఏమనుకున్నావు? మా జగనన్న మీదకి చెయ్యి ఎత్తటమా? ముందు నీ చెయ్యే నువ్వు చెయ్యెత్తితే ఆ సంగతి మర్చిపోమాక. మా అభిమానులు, కార్యకర్తల చేతుల్లో మీరెవ్వరూ తప్పించుకోలేరు. నువ్వేంటో ఒక పదవికి తగినట్టుగా నువ్వు బిహేవ్ చేయకుండా చెరువులో గేదెలతో తోముకునే దానికి మెల్లే వచ్చేసి మాట్లాడితే అతగాడు ఇతగాడు అంటావు. లేదనుకుంటే నీ నోటుకు వచ్చిందల్లా తంతారు, పొడుస్తారు అంటావు. నీ పదవికి తగినట్టుగా హోందాగా ప్రవర్తించమ్మా. ఇవన్నీ ఏంటి? మా జగనన్న జోలికి వస్తే చూస్తా ఊరుకోము, కొంచెం జాగ్రత్తగా ఉండు. మాట్లాడేటప్పుడు కూడా నీకు తగినట్టుగా హోందాగా ప్రవర్తించమ్మా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.